హాయ్ అండి. థర్స్‌డే మినీ వ్లాగ్ చూసేయండి. ఈరోజైతే మొత్తం క్లీన్ చేశానండి. మొత్తం ఇల్లంతా కడగడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి యువతలైతే కడుగుతున్నాను. మా అబ్బంతా చూడండి ఎలా నిద్రపోతున్నాడు. ఇంక యువతల గచ్చు అన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా అది అయిపోయాక ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసానండి. 4:30కి లేస్తే 10:30 అయ్యిందండి అయిపోవడము. 4:30 స్టార్ట్ చేస్తే 10:30 అయ్యింది. చూడండి ఎంతసేపు పట్టిందో మొత్తం ఇల్లు అంతా కడగడానికి. ఎందుకంటే పెయింట్లు అవన్నీ వేసారు కదండి. ఇంతకుముందు బాత్రూమ్లు అవి కట్టారని చెప్పాను కదండి. ధూళి అదంతా పడిపోయిందండి. బాగా పట్టింది గచ్చులకైతే. అది పామి ఇచ్చేయడం వల్ల బాగా ఇదైతే అయ్యిందండి. చాలా అలసిపోయాను. నడుము నొప్పి అయితే బాగా వచ్చిందండి. ఏమేమి క్లీన్ చేసాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే వంటగది అయితే క్లీన్ చేసేదాన్ని మొత్తము. అది ఇంకా ఆరలేదు చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత అయితే రూమ్స్ అన్నీ మొత్తము ఇంకా టోటల్ ఎక్కడవక్కడ ఎత్తిపెట్టేసి మొత్తము ఇంకా కిందన ఏమి లేకుండా మొత్తం క్లీన్ చేసేసానండి. బాత్రూమ్తో సహా అన్నీ క్లీన్ చేశానండి. చాలా తలప్రాణం తాక్కొచ్చిందండి అన్నీ క్లీన్ చేసేసరికి, అన్నీ ఎత్తిపెట్టి క్లీన్ చేసేసరికి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి అవన్నీ నీట్గా ఉండడం అయితే. ఇంతకుముందైతే ఎలా ఉండేదనుకోండి, అసలు ఉండబుద్ధి వేసేది కాదు, అంత దీనిగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో. కింద అయితే గచ్చు అది చల్లగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఇంకా కిందన కూర్చోవాలంటే ఇప్పుడు అనిపిస్తుందండి కిందన కూర్చోవాలనేసి. ఇంతకుముందు అయితే కూర్చోబుద్ధి వేసేది కాదండి, అంత దీనిగా ఉంది. ఇంకా పండగ ముందు కూడా ఒకసారి కడుక్కోవాలండి. సండే వస్తే భోగి ముందు రోజు ఒక రోజు కడిగేస్తే ఇంకా అయిపోతుంది పండగకి. మళ్ళీ పండగ తర్వాత ఒక రోజు కడుక్కుంటే నీట్గా ఉంటుంది. లేకపోతే అసలు బాగోదండి అసలు. ఎందుకంటే చిన్నపిల్లలు తాతయ్య ఉన్నారు కదండి, అందుకే కొంచెం దీనిగా ఉంటుంది ఇల్లు అంతా. అది అంతే, ఎంత క్లీన్గా ఉంచినా ఉండదు. ఇంకా చూడండి ఇదంతా క్లీన్ చేశాను. అంతా కడిగేసరికి ఇంకా అవతల సందు అన్నీ కడిగేసానండి. ఎక్కడ ఏమి ఇంకా వదిలేయకుండా మొత్తం చేయలేదండి. రెండు బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. పడుకొని లెగ్గానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.